హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని డీటెయిల్డ్గా నేర్చుకుందాం. కమ్ జాయిన్ ద క్లాస్. మనం ప్రీవియస్ క్లాస్లో దీని గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చామండి. నేను దాని నుంచి కంటిన్యూ అవుతున్నాను. సపోజ్ 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయని అనుకుందాం. ఇది ఫస్ట్ హైడ్రోజన్ యాటమ్ అనుకోండి. కాసేపు దీని పేరు నేను HCA అని పెడుతున్నాను. యాక్చువల్గా HA, కానీ అర్థం చేసుకోవడానికి HCA అని పెడుతున్నాను. ఈ హైడ్రోజన్ యాటమ్ యొక్క వేవ్ ఫంక్షన్ ఏంటి అంటే ψA. వేవ్ ఫంక్షన్ ఎవరికి సంబంధించిందండి? హైడ్రోజన్ యాటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1. 1s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ ఫంక్షన్ ψA అని తీసుకున్నాను. ఇది అనుకున్నాం. హైడ్రోజన్ యాటమ్ ఎవరు? ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి హైడ్రోజన్ యాటమ్ ఇది 1s ఆర్బిటాల్. ఈ 1s ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ అనేది ఒక సింగిల్ ఎలక్ట్రాన్ తిరుగుతోంది. దీని లోపల ఇంటర్ కోర్లో న్యూక్లియస్ ఉంది. ఓకే, ఇలా ఉంది లోపల. వేరొక హైడ్రోజన్ యాటమ్ తీసుకుంటున్నాను, HB, వేరొక హైడ్రోజన్ యాటమ్. దాని యొక్క వేవ్ ఫంక్షన్ ψB అనుకోండి. ఓకే, యాక్చువల్గా H అని రాయాలి, మనకు తెలియడం కోసం, ఏబిల్ తెలియడం కోసం పెడుతున్నాను నేను, అంతే, ఎక్స్ప్లెనేషన్ పర్పస్. ఇప్పుడు దీంట్లో కూడా 1s1 ఎలక్ట్రాన్ ఉంది కదండి. ఇది ψB. ఈ రెండింటిని మనం కంబైన్ అవ్వమన్నాం. ఎందుకని? H2 మాలిక్యూల్ ఫార్మ్ అవ్వాలంటే మనకి 2 హైడ్రోజన్ ఐటమ్స్ ఒకదాంతో ఒకటి కంబైన్ అవ్వాలి. ఇప్పుడు దీని ఎనర్జీ 10 అనుకో, దీని ఎనర్జీ 10 అనుకో. ఊరి నేను నెంబర్లు వేస్తున్నాను అంటే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, దీని ఎనర్జీ 10, దీని ఎనర్జీ 10. ఇప్పుడు ఈ రెండు కలిసి H2 అనే మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. మాలిక్యూల్ని ఫామ్ చేసినప్పుడు దాని ఎనర్జీ తగ్గాలి, సుమారుగా 5 రావాలనుకోండి. ఎందుకు మాస్టర్ ఎనర్జీ తగ్గాలి అని అంటే కనుక చూడండి, మనకి ఒక జనరల్ ప్రిన్సిపల్ ఉంది, మోర్ ఎనర్జెటిక్ less stable, less energetic more stable. ఇది కామన్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అర్థం కావడం కోసం నేను క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జనరల్ ఎగ్జాంపుల్, ఎందుకంటే త్వరగా అర్థం చేసుకునే పర్పస్లో. సపోజ్ మన క్లాసులో సుమారుగా 100 స్టూడెంట్స్ ఉన్నారని అనుకున్నాం. ఈ 100 స్టూడెంట్స్ వీళ్ళందరికీ నేను ఆఫ్లైన్ మోడ్లో టీచ్ చేస్తున్నాను. ఆఫ్లైన్ మోడ్లో టీచ్ చేస్తూ ఉంటే వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు. సో లెట్ హిమ్ బి రామ్ అనేటటువంటి స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం జరిగింది. సో వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే, నువ్వు ఈ క్లాస్ అందరిలో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పేసి ఈ అబ్బాయికి ఏం చేశారంటే, నీకు ఏదైనా కావాలంటే కొనుక్కో అని చెప్పేసి ఇతనికి ఒక ₹1,00,000 ఇచ్చారు. 1,00,000 ఇస్తారా అనకండి, ఊరిని మనం ఊహించుకునేటప్పుడున్నా హై లెవెల్లో ఆలోచిద్దాం, తప్పేం లేదు కదా. సో రామ్ అనే స్టూడెంట్కి ₹1,00,000 ఇచ్చారు. ఇవ్వగానే రామ్ అనేటటువంటి ఈ స్టూడెంట్ ఎనర్జీని పొందాడు కదండి. ఎప్పుడైతే ఎనర్జీని పొందాడో ఈ స్టూడెంట్ ఆలోచిస్తున్నాడు, ఈ 1,00,000 నేను ఎలా ఖర్చు పెట్టాలి అని. ఇప్పుడు నా క్లాసులో 100 స్టూడెంట్స్ వచ్చి కూర్చున్నారు. ఈ 100 స్టూడెంట్స్లో రామ్ కూడా వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను అనుకుందాం. కాసేపు క్లాస్ చెప్తూ ఉంటే ఇతను స్టేబుల్గా ఉంటాడంటారా? ఉండడు. ఎందుకని అంటే నౌ హీ ఈజ్ మోర్ ఎనర్జెటిక్ కదండి. కాబట్టి ఇతను లెస్ స్టేబుల్గా ఉంటాడు. లెస్ స్టేబుల్ అంటే నా ఉద్దేశం, ఈ ₹1,00,000 ఏం ఖర్చు పెట్టాలి, ల్యాప్టాప్ ఏమైనా కొనుక్కోవాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఏదైనా బైక్ కొనుక్కోవాలా, ఏం చేయాలా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. సపోజ్ ఈవినింగ్కి స్టూడెంట్ ఇంటికి వెళ్ళారు. హీ వెంట్ టు హిజ్ హోమ్. ఇవ్వండి, వీళ్ళ హౌస్ అనుకున్నా. వీళ్ళ హౌస్కి రామ్ వచ్చి చేరుకున్నప్పుడు ఇతను ఏదేదో ఆలోచనలో ఉన్నాడు, ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నాడు. ఏంటంటే ఎలా 1,00,000 ఖర్చు పెట్టాలనేది, ఏం చేయాలనేది ఏదో డెసిషన్ తోటి హీ కేమ్ టు హిజ్ హౌస్.
డబ్బులు ఇంట్లో బిరోలో పెట్టుకుని వెళ్ళాడు అనమాట స్కూల్కి, అదే కాలేజీకి. సో ఇంటికి రాగానే వాళ్ళ మదర్ ఏమని చెప్పిందంటే, నాన్న నీకు నాన్నగారు ఒక 1 lakh ఇచ్చారు కదా, నాకు కొద్దిగా అవసరం ఉండి ఏం చేశానంటే ఈ 1 lakh రూపీస్ నేను ఖర్చు పెట్టేశాను, వేరే పని నిమిత్తంగా వాడాము, మరలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నాన్నగారితో నీకు నేను 2 lakhs ఇప్పిస్తాను అన్నారనుకోండి. ఇప్పుడు రామన్నతను ఏమైపోతాడు, ఒకసారితోటి డల్ అయిపోతాడు. ఎందుకంటే 1 lakh పోయింది నా దగ్గర అని. కానీ ఇంకొక హోప్ ఉంది, ఏంటి, మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే 2 lakhs వస్తాయని చెప్పి. నెక్స్ట్ డే ఇతను స్కూల్కి వచ్చాడు, ఈ స్టూడెంట్ స్కూల్కి వచ్చాడు. ఇది నా క్లాస్ రూము, 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మరలా ఈ రామ్ కూర్చుని ఉన్నాడు ఈ క్లాస్లో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఇతను లెస్ ఎనర్జెటిక్ అంటే ఏంటి, ఇతని దగ్గర డబ్బులు లేవు కదా, లెస్ ఎనర్జెటిక్. బట్ ఇతను చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటూ ఉంటాడు నా లెసన్. వై? బికాజ్ ఈజ్ మోర్ స్టేబుల్ అంటే ఒకవేళ వేరే థాట్స్ ఏమైనా చేద్దామని అనుకున్నా కూడా ఇతని దగ్గర మనీ లేదు కాబట్టి ప్రస్తుతం వేరే ఆలోచనలు ఏమి చేయొద్దు, కరెక్ట్గా మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ నేను ట్రై చేద్దామని చెప్పేసి ఏదైతే లెక్చరర్ గారు చెప్తున్నారో ఆ లెసన్ మీద మోర్ స్టేబుల్గా కాన్సన్ట్రేట్ చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ యాటమ్స్ కూడా అంతే. నేను జనరల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈ యాటమ్స్ కూడా అంతే. ఇవి మోర్ ఎనర్జెటిక్ కదండి, 10 అనే ఎనర్జీ ఉంది కదా, ఎప్పుడు దాంతో రియాక్ట్ అవుదాం ట్రై చేస్తూ ఉంటాయి. అంటే లెస్ స్టేబుల్ అనమాట. రియాక్ట్ అయిన తర్వాత ఇవి ఏమవ్వాలనుకుంటాయి, లెస్ ఎనర్జెటిక్ అయ్యి మోర్ స్టేబుల్ అవ్వాలనుకుంటాయి. క్లియర్? కాబట్టి atoms do participate in chemical reactions in order to gain stability. స్టెబిలిటీని గెయిన్ చేయడానికి యాటమ్స్ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, ఈ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ ప్రాసెస్లు జరగచ్చు అంటే న్యూ బాండ్స్ ఫామ్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ బాండ్స్ బ్రేక్ అవ్వచ్చు, అంటే ఆల్రెడీ ఉన్న బాండ్స్ బ్రేక్ అవ్వచ్చు. ఇలాంటి చేంజెస్ ఏమైనా కూడా జరగచ్చు. ఉదాహరణకి నేను ఇలా అన్నాను, H2 + N2 గివ్స్ అండ్ టేక్స్ 2NH3 ప్లస్ హీట్ అని ఒక రియాక్షన్ ఇచ్చాను. ఇక్కడ కెటలిస్ట్ ఐరన్ కెటలిస్ట్ని యూజ్ చేశాను, హ్యాబర్స్ ప్రాసెస్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ H2 ఉంది, ఈ పక్కన N2 పెట్టారు. మనం ఈ ప్లేస్లో కనుక ప్రెషర్ అప్లై చేసినట్లయితే ఈ కెమికల్ రియాక్షన్లో హెచ్కి ఆల్రెడీ ఉన్న బాండ్స్ బ్రేక్ అవుతాయి, ఎన్కి మధ్యలో ఉన్న బాండ్స్ బ్రేక్ అవుతాయి, కొత్త బాండ్స్ ఫార్మ్ అవుతాయి. అంటే మాలిక్యూల్స్ కూడా వాటిలో ఉన్న బాండ్స్ కంటే కొత్తగా వచ్చే మాలిక్యూల్లో మనకి మంచి స్టేబుల్ బాండ్స్ వస్తాయని అనుకుంటే వెంటనే వాటి యొక్క బాండ్స్ని బ్రేక్ చేసుకుని డిపెండింగ్ ఆన్ ది కండిషన్స్ ఆఫ్ ద రియాక్షన్ న్యూ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. కాబట్టి ప్యూర్గా ఉన్న యాటమ్స్ అయితే డైరెక్ట్గా న్యూ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఓకే, లేదు ఆల్రెడీ మాలిక్యూల్స్ ఫార్మ్ అయిన తర్వాత వీటన్నిటికంటే కూడా ఫైనల్గా ఫార్మ్ అయ్యే మాలిక్యూల్ కనుక మోర్ స్టేబుల్ అని కనుక అవి ఫీల్ అయినట్లయితే, రియాక్షన్ కండిషన్స్ కనుక ఫేవర్ అయినట్లయితే వెంటనే ఎగ్జిస్టింగ్ బాండ్స్ కూడా బ్రేక్ అయ్యి న్యూ బాండ్స్ ఫార్మ్ అవుతాయి. సో కాబట్టి వీటన్నిటిలో దేని గురించి కూడా మనకి నీల్స్ బోర్ అటామిక్ మోడల్ అనేది డిస్కస్ చెయ్యదు. వీటిల్లో దేని గురించి కూడా స్క్రోడింగర్ గారు చెప్పినటువంటి వేవ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ మోర్ ప్రిసైజ్లీ రిలేటెడ్ టు యాటమ్స్ గురించి మనం ప్రిసైజ్ చేసినవి కూడా మనకు అంతగా ఉపయోగపడవు. అఫ్ కోర్స్ స్క్రోడింగర్ తర్వాత ఫర్దర్గా ఎక్స్టెండ్ చేశారు ఆయన యొక్క థియరీని మాలిక్యూల్స్ కూడా, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న వరకు మాట్లాడుతున్నాను నేను. సో కాబట్టి మనకి న్యూ బాండ్స్ ఫార్మ్ అయినప్పుడు మనకు అన్నీ వచ్చేవి మాలిక్యూల్స్. కాబట్టి మాలిక్యూల్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇవి మాలిక్యూల్స్గా కన్వర్ట్ అయిన తర్వాత కొత్త ఆర్బిటాల్స్ వస్తాయా అంటే మనందరికీ ఒక విషయం తెలుసు ఏంటంటే ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్గా ఉంటుంది అని ఇలా చూపిస్తుంటారు కదండి. ఎస్ స్పెరికల్, పి అనేదేమో ఇలా డంబెల్ చూపిస్తాం, ఎటైనా చూపించవచ్చు. ఇది కాసేపు పీజెడ్ అనుకుంటే డంబెల్ చూపిస్తుంటాం. ఇలాగే ఉంటాయా అంటే యాటమ్స్లో ఇలా ఉంటాయి కాదన్న నేను. మాలిక్యూల్స్లోకి వెళ్ళేసరికి ఏమవుతాయి, వీటి యొక్క షేప్స్ ఏమైనా మారుతాయా, ఇలా వెయ్యొచ్చా వెయ్యకూడదా, ఇలాంటి విషయాలు అన్నిటి గురించి డిస్కస్ చేసేటటువంటిది ఎవరు అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. అయితే ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ని యూజ్ చేసి మనం అన్నిటిని అర్థం చేసుకుంటూ ఉంటాం. మ్యాథమెటిక్స్ని యూజ్ చేసి ψ A అండ్ ψ B అనే వాటిని
మీరు కంబైన్ చేయండి అని అన్నాం అనుకోండి, వెంటనే మ్యాథ్స్ మిమ్మల్ని అడుగుతుంది ఎలా కంబైన్ చేయమంటారండి. A+B అనేది ఒక కాంబినేషన్, A-B అనేది ఒక కాంబినేషన్. దేర్ ఆర్ 2 కాంబినేషన్స్. సో వీళ్ళు ఏమని తీసుకుంటారు అంటే అప్రాక్సిమేషన్స్ తీసుకుంటారు. అప్రాక్సిమేషన్ అంటే పాసిబిలిటీస్ ఉన్న అన్ని పాసిబిలిటీస్ చూసి ఫైనల్ పాసిబిలిటీని చెప్తారు మనకి. నా ఉద్దేశం ఏంటంటే ఈ 2 యాటమ్స్లో ఉన్నటువంటి 1s ఆర్బిటాల్స్ని కంబైన్ అవ్వండి అని అన్నాం అనుకోండి. ఇలా కంబైన్ అవ్వండి అని అంటే కనుక ఇవి 2 కంబైన్ అయ్యి ఒకదాంతో ఒకటి ఇలా కాంబినేషన్లో చిన్న గ్యాప్ ఉంటుందండి. నేను కాలం రాస్తున్నాను ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా పట్టుకుంటున్నాను. యాక్చువల్గా ఇది 2 స్మాల్ గ్యాప్ ఉంటుంది. ఈ 2 ఇలా కంబైన్ అయినప్పుడు టోటల్ ఈ మాలిక్యూల్ అంతా కూడా ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది వ్యాపిస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ కొత్త మాట మాట్లాడాను, ఎలక్ట్రాన్ క్లౌడ్ అని మాట్లాడాను. ఎందుకని ఎలక్ట్రాన్ క్లౌడ్ అని మాట్లాడాల్సి వచ్చింది. ఈ 2 మాటలు ఇక్కడ పెట్టేద్దాం. ఎలక్ట్రాన్ క్లౌడ్ అని ఎందుకు మాట్లాడుతున్నానో వినండి. ఎలక్ట్రాన్ అనేటటువంటిది ఇలా ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుందని నీల్స్ బోర్ గారు చెప్పారు. లేదు, అది వేవ్ లాగా ఉంటుంది, దానికి ఒక వేవ్ అసోసియేట్ అయి ఉంటుంది అని చెప్పేసి డి బ్రోలీ థియరీ నుంచి మనం కనిపెట్టాం కదండి. సో ఇప్పుడు మన ఎలక్ట్రాన్ అనేటటువంటి దాన్ని ఎలా మాట్లాడుతున్నారు అంటే ప్రాబిలిటీ ఫ్యాక్టర్స్ వేసినప్పుడు ఇలా డాట్ 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 ఇలా వేసాం కదా. లాస్ట్ టైం మనం డయాగ్రామ్ వేసాం ప్రీవియస్ క్లాసెస్లో. ఇలా పి ఆర్బిటాల్ అని వేసినప్పుడు ఇలా 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 పాసిబిలిటీస్ అన్నీ కూడా ప్రాబిలిటీస్ని ఇలా డాట్స్ పెట్టి చూపించాం కదండి. ఇలా డాట్స్ పెట్టి చూపిస్తున్నారు కాబట్టి సైంటిస్టులు ఫైనల్గా ఏమని చెప్పారంటే దీని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉందని అనుకోండి. దీని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉందనుకోండి, దీని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉందనుకోండి అన్నారు. ఎందుకు అలా అన్నారు అంటే అలా అనుకుంటేనే మనకి ఎంఓ థియరీ అనేది కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఉదాహరణకి ఇలా తిరుగుతోంది, ఆర్బిట్ ఉంది, ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అని నేను ఇలా అన్నా. పక్కన ఉన్న హైడ్రోజన్లో ఇలా ఒక ఆర్బిట్ ఉంది, ఆర్బిట్లో నీకు ఇలా ఒక ఎలక్ట్రాన్ ఉంది అని చెప్పేసి ఇలా అన్నాను. అన్నప్పుడు ఈ రెండింటిని కంబైన్ చెయ్యి అన్నప్పుడు దీనికి ఏ షేప్ వేస్తాను ఫైనల్గా అంటే ఈ 2 సర్కిల్స్ని ఇలా తీసుకొచ్చారు. అప్పుడు మనం మ్యాక్సిమం ఏం వేయగలం, మ్యాథమెటిక్స్ ప్రకారం ఇలా వేయగలం. ఇలా ఎక్కడన్నా ఉంటుందా, ఇలా ఒకదానిలోంచి ఒకటి ఇలా వెళ్ళి ఒకదానిలోంచి ఒకటి వెళ్ళి ఇలా మనం ఆర్బిట్స్ని కలపలేమండి ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు 2 ఎలక్ట్రాన్లు ఎక్కడ తిరుగుతున్నాయంటే ఇక్కడ కాసేపు ఒకటి తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుందని చెప్తావా అంటే అప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఇలా వచ్చి ఇలా పైనుంచి వెళ్ళి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఈ మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఇలా చెప్తామా? ఇలా కుదరదు, మనకు చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయలేము దేన్ని కూడా. అందుకని ఒకవేళ దీన్ని నేను ఒక క్లౌడ్ లాగా తీసుకున్నాను అనుకోండి, అంటే సపోజ్ నేను ఇలా అన్నాను, ఇది ఇలా తీసుకున్నాం. మళ్ళీ ఇంకో రెండోదాన్ని క్లౌడ్ అంటే ఏంటి, మేఘమే కదండి. ఈ 2 కలిపేస్తే ఏం చెప్తారు, ఎస్ఆర్ ఇలాగా ఫైనల్ క్లౌడ్ ఏర్పడిందండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఈజీగా మనం కంబైన్ చేయొచ్చు. క్లౌడ్ అంటే ఎక్కడైనా ఎలక్ట్రాన్ ఉండొచ్చు అనేటటువంటి ప్రాబిలిటీ ఫ్యాక్టర్ని తీసుకుంటూ హైజెన్బర్గ్స్ ప్రిన్సిపల్ ప్రకారంగా ఇలా కలిపేసి చూపిస్తూ ఉంటాం. కాబట్టి ఇందులో మాట్లాడేటప్పుడు క్లౌడ్ అని మాట్లాడతారు. అంటే ఇప్పుడు దీనికి నేను 1s ఆర్బిటాల్ అని అనకుండా ఈ 1s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ యొక్క క్లౌడ్, ఇది మొత్తం క్లౌడ్ అనమాట. ఇది ఒక క్లౌడ్. క్లియర్? ఇలా ఉన్నటువంటి ఈ క్లౌడ్స్లో వేవ్ ఫంక్షన్స్ ψ A అండ్ ψ B ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలపమన్నప్పుడు ఎన్ని కాంబినేషన్స్ రాస్తున్నారు మ్యాథమెటిక్స్ వాళ్ళు? A+B కాంబినేషన్ ఒకటి రాస్తున్నారు, A-B కాంబినేషన్ ఒకటి రాస్తున్నారు. A+B కాంబినేషన్ ఎలా చూపిస్తాం, A-B కాంబినేషన్ ఎలా చూపిస్తాం, ఇది మనకు తెలిసి ఉండాలి. 2 S ఆర్బిటాల్ అయితే మనం ఇలా చూపిస్తామండి. అటామిక్ ఆర్బిటాల్స్లో మనం రాసిన S ఆర్బిటాల్ అయితే ఇలా చూపిస్తాం. ఇదే అటామిక్ ఆర్బిటాల్ని మాలిక్యూల్గా మారుతోంది అని చెప్పాలంటే దీని మధ్యలో ఒక డాట్ పెట్టాలి. ఎందుకు డాట్ పెట్టాలి అంటే ఇది న్యూక్లియస్ అని చెప్తానికి. అర్థమైందండి? అంటే దీని లోపల న్యూక్లియస్ ఉంది కదండి, ఆ న్యూక్లియస్ కూడా ఉంది అని రిప్రజెంట్ చేయడం కోసం ఇలా ఒక డాట్ పెట్టాలి. అంటే ఇప్పుడు మనం లీనియర్ కాంబినేషన్ కనుక చేసాం అనుకోండి, ఏంటి మామూలు ప్యూర్ అటామిక్ ఆర్బిటాల్ అంటే ఇలా చూపించవచ్చు. హైడ్రోజన్ ఆటమ్ గురించి ఇలా చెప్పేటప్పుడు 1s అని చూపించి దాని ఓన్లీ ఆటమ్ గురించి మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాలి. యాటమ్స్ కంబైన్ అవుతూ ఫైనల్గా మాలిక్యూల్ ఫార్మ్ అవుతోంది అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా దాని లోపల ఇలా డాట్ పెట్టి చూపించాలి. ఇలా డాట్ పెట్టారంటే దాని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఏ మాలిక్యులర్ ఆర్బిటాల్, దానికి ముందు ఫార్ములా ఉందన్నమాట అని తెలిసి ఉండాలి. క్లియర్?
ఇదంతా ఈ నొటేషన్ తెలిసి ఉండాలి మనకి. తర్వాత ఇప్పుడు సార్ ఇలా పెట్టారు, ఇలా ఒకదాన్ని మళ్ళీ ఇంకొక ఎస్ ఆర్బిటాల్ని చూపించాం, ఈ రెండు కలిసిపోయినాయి అన్నారు. అంటే ఇలా క్లౌడ్ లాగా వచ్చేస్తుందని కలిసిపోతుందని మనం మాట్లాడాం. అప్పుడు ఈ రెండింటిని మనం కలిపినప్పుడు ఎలా చూపించాలండి? ఒకటే క్లౌడ్ ఇలా చూపించాలి. చూపించి దాంట్లో ఖచ్చితంగా మళ్ళీ మనం ఇలా 2 డాట్స్ చూపించాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 డాట్స్ చూపించినప్పుడు ఇది ఎలా కంబైన్ అయినాయి అండి అంటే ఈ రెండు కూడా మనకి కన్స్ట్రక్టివ్గా కంబైన్ అయినాయి. కన్స్ట్రక్టివ్గా కంబైన్ అయినాయి అంటే ఏంటి? యాక్చువల్గా ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ ఒక వేవ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఈ దీనిలో ఉన్న ఎలక్ట్రాన్ క్లౌడ్ వేరొక వేవ్ని రిప్రజెంట్ చేస్తుంది. దీని మీనింగ్ ఏంటి? 2 వేవ్స్ ఒకదాంతో ఒకటి కలిసినప్పుడు ఒకటి కన్స్ట్రక్టివ్ కాంబినేషన్ రావచ్చు, రెండోది డిస్ట్రక్టివ్ కాంబినేషన్ రావచ్చు. సార్ కన్స్ట్రక్టివ్ కాంబినేషన్ అంటే ఏంటి, డిస్ట్రక్టివ్ కాంబినేషన్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ ఫిజిక్స్లోను వాటిల్లోను ఇంటర్ఫీరెన్స్ అనే టాపిక్ దగ్గర ఇది క్లియర్గా వినే ఉంటారు. మన దాంట్లో కూడా ఛానల్లో కూడా ఇంటర్ఫీరెన్స్ మీద మిస్టర్ ఎం ప్రశాంత్ రాజు గారు చెప్పున్నారు, ఈ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ గురించి. ఒకసారి చూడండి, అది చూస్తే తెలుస్తుంది, లేదా మీకు తెలిసినా ఓకే. 2 వేవ్స్ కనుక ఇలా వెళ్తూ ఉంటే దీని కింద ఉన్న వేవ్ అయితే ఈ రెండు ఒకదాని దీని క్రస్ట్కి దీని ట్రఫ్కి కనుక కంబైన్ అయ్యేలా కనుక కలిసినట్లయితే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటారు. కానీ ఇక్కడ మనం పదం ఇంటర్ఫీరెన్స్ అని వాడకూడదు, ఎందుకంటే ఇంటర్ఫీరెన్స్ అని వాడినప్పుడు దాని లోపల పార్టికల్ ఉండదు. అర్థమైందండి? అందుకోసం ఏమన్నా మనం కన్స్ట్రక్టివ్ కాంబినేషన్. అలా కాకుండా ఒకదాని యొక్క క్రస్ట్ రెండో దాని యొక్క ట్రఫ్కి ఇలా మ్యాచ్ అయింది అనుకోండి, అంటే ఇలా మ్యాచ్ అయినాయి అనుకోండి, అప్పుడు అది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటారు ఫిజిక్స్లో. అయితే దీనిలో డిస్ట్రక్టివ్ కాంబినేషన్ అని అంటారు. సో ఇది కన్స్ట్రక్టివ్ కాంబినేషన్. ఓకే, డిస్ట్రక్టివ్ కాంబినేషన్ ఏంటండి అని అన్నారు అనుకోండి. డిస్ట్రక్టివ్ కాంబినేషన్ అంటే ఇలా చూపిస్తాం, ఇలా చూపించి ఈ రెండు కంబైన్ అయినప్పుడు ఇలా పక్కకు చూపిస్తాం, అంటే ఇష్టపట్టలేదు రెండు ఒకదానికోటని, ఇలా రెండు ఇలా వేరుగా చూపిస్తాం. కన్స్ట్రక్టివ్ కాంబినేషన్లోకి వచ్చినట్లయితే దీని ఎనర్జీ 5 అవుతుందండి, అంటే లెస్ ఎనర్జెటిక్ మోర్ స్టేబుల్ అండి. డిస్ట్రక్టివ్ కాంబినేషన్లో కనుక వచ్చినట్లయితే హై ఎనర్జీ వస్తుంది. హై ఎనర్జీ రాగానే ఈ ఆర్బిటాల్స్లోకి అది యాటమ్ అనేది ఎలక్ట్రాన్లు అనేవి ఆక్యుపై అవడానికి ఇష్టపడవు. జాగ్రత్త వినండి నేను చెప్పేది, కొద్దిగా దూరం వెళ్ళేసరికి క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సో ఇప్పుడు దీన్ని ఇలా కన్స్ట్రక్టివ్గా కంబైన్ అయినాయి అని అన్నప్పుడు దీని లోపల చాలామంది ఇలా చూపిస్తారు, ప్లస్, ఇది ప్లస్ అని చూపిస్తారు. అంటే దీని యొక్క వేవ్ ఫంక్షను దీని యొక్క వేవ్ ఫంక్షను సమానంగా కంబైన్ అయ్యి లోపల ఒక కన్స్ట్రక్టివ్ కాంబినేషన్ వచ్చింది అని దాని అర్థం. అదే మరలా ఇక్కడ ప్లస్సే చూపిస్తాం, కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ చూపిస్తాం, అంటే ఒకదానికొకటి కలవట్లేదు, అంటే ప్లస్ మైనస్ ఇలాగా కలవని విధంగా ఉంది అని చూపిస్తాం. మనకి టెక్స్ట్ బుక్స్లో రిప్రజెంటేషన్ చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్గా కంబైన్ అయిన అన్నప్పుడు ఈ రెండు బాల్స్ని ఒకే కలర్ చూపిస్తారు టెక్స్ట్ బుక్లో. ఈ రెండు ఒకే కలర్ ఉంటే ఏమవుతుందండి, కన్స్ట్రక్టివ్గా కంబైన్ అయినాయి అని. ఈ కాంబినేషన్ కలిసినప్పుడు, అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఈ బాల్ తోటి ఇలా వచ్చింది, అంటే 1s దగ్గరికి ఇలా వచ్చింది. టెక్స్ట్ బుక్లలో ఎలా రాస్తారు, ఇది దీనికి మధ్యలో ప్లస్ సింబల్ వేసి అవతల పక్కన మాలిక్యులర్ ఆర్బిటాల్స్ చేసినప్పుడు ఇలా చూపిస్తారు, కంబైన్ అయినట్టు చూపించి ఒక ఓవెల్ షేప్ చూపిస్తారు. ఈ రెండు బాల్స్ ఇలా కలిసి పక్కకి వెళ్ళినప్పుడు ఇంకో బాల్ని వేరే కలర్తో చూపించారు అనుకోండి ఇలాగా, అంటే ఈ రెండు కలవటానికి ఇష్టపడలేదు అని, అంటే A-B కాంబినేషన్. ఇది ఒకే కలర్ చూపిస్తే A+B కాంబినేషన్, వేరు కలర్స్ చూపిస్తే A-B కాంబినేషన్, ఒకే కలర్ చూపిస్తే కన్స్ట్రక్టివ్ కాంబినేషన్, వేరు కలర్స్ చూపిస్తే డిస్ట్రక్టివ్ కాంబినేషన్. ఏమై క్లియర్? ఇలాంటి విషయాలు మనం అవగాహనలో పెట్టుకుని ఈరోజు హైడ్రోజన్ ఆటమ్ అనేది ఎలా కలుస్తుంది ఏంటి అనే దాన్ని ఒకసారి చూద్దాం. ది మ్యాథమెటికల్ process of combining atomic orbitals to generate molecular orbitals
is called linear combination of atomic orbitals. ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేది కీ కాన్సెప్ట్ ఎవరికి, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీకి. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఎగ్జాంపుల్, ఇన్ ఏ డైఅటామిక్ మాలిక్యూల్ like hydrogen molecule, if psi A is the wave function of one hydrogen atom and psi B is the wave function of other hydrogen atom, then there are two possibilities. One, psi A plus psi B constructive combination. రెండు, psi A minus psi B destructive combination. దీన్ని మనం రిప్రజెంటేషన్ చేద్దాం. ఇక్కడ కన్స్ట్రక్టివ్ కాంబినేషన్. కన్స్ట్రక్టివ్ కాంబినేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, ఇలా ఒక సర్కిల్ తీసుకోండి, అలాగే ఇంకొక సర్కిల్ ఇలా తీసుకోండి. సో దీంట్లో డాట్ పెట్టాలి, ఇలా డాట్ పెట్టాలి. ఈ డాట్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఎస్, న్యూక్లియస్ అని రిప్రజెంట్ చేస్తుంది. దీనిలో ఇక్కడ ప్లస్ చూపించాలి, ఇక్కడ దీంట్లో ప్లస్ చూపించాలి. మనం కన్స్ట్రక్టివ్ కాంబినేషన్ కదండి చేస్తున్నాం. కన్స్ట్రక్టివ్ కాంబినేషన్ కనుక చేసినట్లయితే ఈ రెండింటిని కలిపి అలా చూపించి ఈ డాట్ మధ్యలో ప్లస్ చూపించాలి. ఇది ఎవరండి? 1s. ఇది ఎవరు? 1s. ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్లో వచ్చినటువంటి 1s. కాబట్టి దీన్ని కన్స్ట్రక్టివ్గా కనుక కలిసినట్లయితే దీన్ని సిగ్మా అని ముందు రాసి తర్వాత 1s పెట్టాలి. ఎప్పుడైనా ఇలా సిగ్మా అని చెప్పేసి మనం చూపించామంటే, సిగ్మా అనేటటువంటి చూపించి పక్కన మనం ఇలా 1s కనుక రాసినట్లయితే దాని యొక్క మీనింగ్ ఏమిటి అంటే, ఇది ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ అని దీని యొక్క మీనింగ్. ఏమే క్లియర్? దీని యొక్క వేవ్ ఫంక్షన్ psi A, మనం కలిపాం కదా ప్లస్ రాస్తున్నాం. దీని యొక్క వేవ్ ఫంక్షన్ psi B, ఇక్కడ వచ్చే దాని యొక్క వేవ్ ఫంక్షన్ ఏంటంటే psi AB. ఇక్కడ రాసిన 1s వచ్చి అటామిక్ ఆర్బిటాల్, ఇక్కడ రాసిన 1s వచ్చి అటామిక్ ఆర్బిటాల్, ఇక్కడ రాసినటువంటి సిగ్మా 1s వచ్చి మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇలా మనం రిప్రజెంట్ చేయాలి. ఏమే క్లియర్? ఎవరిని? కన్స్ట్రక్టివ్ కాంబినేషన్. దీని గురించి మ్యాటర్ ఏమన్నా రాయాలి అంటే మీరు రాసుకోవచ్చు. ఇఫ్ psi A is the wave function of the 1s orbital and psi B is the wave function of other atomic orbital, when they two combine each other, the electron cloud will form a constructive combination of psi AB. It is represented as sigma 1s. రాసుకోవచ్చు కదా, సింపుల్. ఇప్పుడు డిస్ట్రక్టివ్ కాంబినేషన్. destructive combination.
డిస్ట్రక్టివ్ కాంబినేషన్ రాసేటప్పుడు ఎలా రాయాలి? ఇది 1s, ఇది కూడా 1s. దీనిలో ఒక డాట్ ఉంది, దీంట్లో ఒక డాట్ ఉంది. ఇది ప్లస్సే, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ప్లస్సే. ఇష్టపడకపోతే దీని యొక్క సిమెట్రీని మార్చుకుంటుంది. అంటే ఎలా తిరిగే ఎలక్ట్రాన్ ఎలా సిమెట్రీ మార్చుకోవచ్చు కదా, దీని యొక్క పాసిబిలిటీస్ని అది మార్చుకోగలదు వెన్ దే కంబైన్ ఈచ్ అదర్. కాబట్టి ఈ రెండింటిని కనుక మనం కలిపినట్లయితే ఫైనల్గా వచ్చేటటువంటిది ఎలా వస్తుంది అని అంటే ఇలా చివరకు చిన్నగా ఇటు కొంచెం పెద్దగా వేసుకోవాలి. చిన్న గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఇలా వేసుకోండి. వేసి ఈ ప్లేస్లో ఇక్కడ డాట్ చూపిస్తాం, ఈ ప్లేస్లో ఇక్కడ డాట్ చూపిస్తాం. ఇది ప్లస్ చూపిస్తాం, ఇది మైనస్ చూపిస్తాం. ఈ రెండింటి మధ్యలో ఒక డాటెడ్ లైన్ని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనండి. సార్ ఎందుకు సార్ ఇది ప్లస్ అది మైనస్ చూపించడం? ఈ రెండు ఇలా పక్కపక్కన ఇలా విడిపోయినట్లుగా కనబడినట్టుగా చేసి మామూలుగా డాట్లు వేస్తే సరిపోతుంది అంటే సరిపోతుంది, అలా కూడా చేయొచ్చు. ఎప్పుడు మీరు చేసేటప్పుడు ఈ కాంబినేషన్ ఇలా చూపించాలి. అంటే నా ఉద్దేశం, ఒకటి వైట్ కలర్లో చూపిస్తే రెండోది ఆరెంజ్ కలర్, మీ ఇష్టం ఏవైనా కలర్స్ కావచ్చు, రెండు డిఫరెంట్ కలర్స్లో చూపించాలి. మరి మనం పరీక్షలు రాసేటప్పుడు రెండు డిఫరెంట్ పెన్లు కాంబినేషన్లు ఇవన్నీ చేయడం కష్టం కదా. అందుకోసం అని చెప్పేసి జనరల్ రిప్రజెంటేషన్ ఏం చేస్తారంటే ఇది ప్లస్ అయితే ఇది మైనస్ చూపించన్నారు, లేదా రెండు వేరు కలర్లు చూపించినా పర్వాలేదు. వేరు కలర్స్ కనుక మీరు చూపిస్తూ ఉంటే మధ్యలో ప్లస్లో వేయక్కర్లా. అంటే నా ఉద్దేశం ఇట్లా పెట్టేయచ్చు. కలిసేటప్పుడు ఇలా పెడతారు, ఫైనల్గా ఫామ్ అయినప్పుడు దీన్ని ఇలా చూపిస్తారు. అదే నేను చెప్పింది. అంటే దీని కాంబినేషన్ ఇది. ఏమో క్లియర్? ఇలా కూడా చూపించవచ్చు, కానీ ఇట్లా మనం కలర్స్ చూపించలేం కాబట్టి జనరల్గా మేము ఏం చేస్తామంటే రాసేటప్పుడు ప్లస్ ఇది ప్లస్ మైనస్ చూపించేస్తాం. దీన్ని మధ్యలో రాసినటువంటి లైన్ని నోడ్ అని అంటారు. నోడ్ అంటే అందరికీ తెలుసు, వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ 0, దాన్ని నోడ్ అని మాట్లాడతాం. ఇది డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. ఇది 1s, ఇది 1s, ఇది psi A, ఇది psi B. ఇక్కడ వచ్చింది ఎవరండి? ఇది psi ABనే, డౌటే లేదు. ఒకటే వేవ్ ఫంక్షన్ ఉంటుంది రెండింటి మీద కలిపి. కాకపోతే ఏంటంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లో ఉంటుంది ఇది. ఓకేనండి. అయితే ఇక్కడ psi AB రాశారు మాస్టర్, ఇక్కడ psi AB రాశారు. ఏంటి దాని అర్థం అంటే ఇక్కడ psi AB అంటే psi A ప్లస్ psi B అని, ఇక్కడ psi AB అంటే psi A మైనస్ psi B అని. ఓకేనండి. ఇది అటామిక్ ఆర్బిటాల్, ఇది అటామిక్ ఆర్బిటాల్, ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్. సార్ ఇప్పుడు మరి ఇందాకైతే సిగ్మా 1s రాశారు కదా, మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటండి అని అంటే దీన్ని సిగ్మా స్టార్ 1s అని చూపించాలి. అక్కడ కలిసేటటువంటిది 1s, ఫైనల్గా వచ్చేటటువంటిది సిగ్మా స్టార్ 1s అని దాని అర్థం. సరే, ఇలా కాకుండా ఇంకేదైనా మనకి రిప్రజెంటేషన్ ఉందంటే చాలా సింపుల్ రిప్రజెంటేషన్ ఉందండి. కన్స్ట్రక్టివ్ కాంబినేషన్ అయితే వాటిని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటారు. ఇదంతా చెప్పగల అప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్. డిస్ట్రక్టివ్ కాంబినేషన్ కనుక అయితే వాటిని యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటారు. ఏమే క్లియర్? సరే, ఇంకా సింపుల్ ఉందా? సింపుల్ అంటే ఏం లేదండి, సిగ్మా 1s ఉంటే బాండింగ్, ఎక్కడన్నా స్టార్ కనుక మనకు తగిలితే అది యాంటీ బాండింగ్. పీల్లోనైనా అంతే, ఎస్ ఆర్బిటాల్కైనా అంతే, దేనికైనా అంతే. సో ఇలా మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అని చూసుకుంటూ మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో కొంత పార్ట్ని నేర్చుకోవచ్చు. సార్, మామూలు అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకున్నప్పుడు దాంట్లో మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అని, హన్స్ రూల్ అని, ఆఫ్బో ప్రిన్సిపల్ అని, ఇలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ వీటికి కూడా పనిచేస్తాయా అంటే అవన్నీ కూడా వీటికి కూడా వర్క్ చేస్తాయి. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫిల్లింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ గురించి వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా అండి?
ఫైనల్గా ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం అనేది ఒక 1 or 2 minutesలో చెప్తానండి. మనం ఈరోజు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ థియరీ అనే కాన్సెప్ట్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. దీంట్లో మనం తీసుకున్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అని తీసుకున్నాం. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ని కనుక తీసుకుని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్స్గా కనుక ఫామ్ చేయాలి అంటే మనం ఎలక్ట్రాన్స్కి వేవ్ ఫంక్షన్ని మనం తీసుకుని అలాగే ఎలక్ట్రాన్స్ ఆర్బిట్లో తిరుగుతున్నాయి అన్నట్టు కాకుండా ఎలక్ట్రాన్ క్లౌడ్గా కనుక తీసుకున్నట్లయితే ఇవి 2 రకాలుగా కలిసే అవకాశం ఉంది. ఒకటి కన్స్ట్రక్టివ్ కాంబినేషన్, 2 డిస్ట్రక్టివ్ కాంబినేషన్. కన్స్ట్రక్టివ్ కాంబినేషన్లో కనుక కలిసినట్లయితే అవి లెస్ ఎనర్జెటిక్, మోర్ స్టేబుల్గా ఉంటాయి ఆ మాలిక్యూల్స్. ఒకవేళ డిస్ట్రక్టివ్ కాంబినేషన్లో కనుక కలిసినట్లయితే వాటి యొక్క స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం లీనియర్ కాంబినేషన్ చేసేటప్పుడు ఈ కన్స్ట్రక్టివ్ కాంబినేషన్లో వచ్చిన వాటి మోర్ స్టేబుల్ అనే దాన్ని రిప్రజెంటేషన్ చేసేటప్పుడు వాటిని కొన్ని గుర్తులతో రిప్రజెంట్ చేస్తాం. ఉదాహరణకి సిగ్మా 1s అని రిప్రజెంటేషన్ చేసాం, అలాగే సిగ్మా స్టార్ 1s అని కూడా దీనిలో రిప్రజెంటేషన్ చేసాం. సార్ సిగ్మా 1s అని చెప్పేసి రిప్రజెంటేషన్ చేస్తే ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ మనకి దేన్ని తెలియజేస్తుంది అంటే మొదటగా సిగ్మా అని చూపించామంటే అది సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ అంటే హెడ్ ఆన్ ఓవర్లాప్ అయ్యింది అని దాని అర్థం కదండి. తర్వాత సిగ్మా తర్వాత 1s పెట్టామంటే 1s ఆర్బిటాల్స్ సిగ్మా బాండ్ ఫామ్ చేశాయి అని. అదేవిధంగా సిగ్మా స్టార్ కనుక పెట్టినట్లయితే డిస్ట్రక్టివ్ కాంబినేషన్ జరుగుతుందని దాని అర్థం. అక్కడ కూడా మనం సిగ్మా బాండ్ ఫామ్ అవటానికి ట్రై చేస్తుంది కానీ అది డిస్ట్రక్టివ్ కాంబినేషన్లో ట్రై చేస్తుందని చెప్పేసి ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేటటువంటి అప్రాక్సిమేషన్ తీసుకుని, అప్రాక్సిమేషన్ అన్న మాట ఎందుకు మనం వాడుతున్నామంటే అప్రాక్సిమేషన్ అనేది దీనికి సూటబుల్ అండి. ఎందుకంటే దాంట్లో వేవ్ ఫంక్షన్స్ చూసి దీంట్లో వేవ్ ఫంక్షన్స్ చూసి ఇవన్నీ ఇలా కలిసి మ్యాథమెటిక్స్ ఇదంతా మనం వెళ్ళి రియల్గా అలా మన కళ్ళకలా కనిపిస్తుందా అనేది మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే మనం ఒక థియరీ ద్వారా మాలిక్యూల్స్ ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ థియరీ ఎవరు అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. దీనిలో ఇంకొంచెం డీప్గా కూడా క్లాస్ ఉంటుంది, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.